మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. Hi, hello, namaste. Welcome to Kissik Talks. This show sponsored by Mukunda Jewelers. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే బొంగరాలంటే జుట్టు తిప్పింది, బొంగరాలంటే కళ్ళు తిప్పింది, అందమైన తన చిరునవ్వుతో మనందరినీ కట్టుపాడేసిన బాపు గారి బొమ్మ, మన బుట్ట బొమ్మ విష్ణుప్రియ. హాయ్ క్యూటీ. హాయ్. నిన్ను విష్ణు అని పిలవాలా, ఆహా ఆసిని అని పిలవాలా? నాకు తెలిసైతే విష్ణుప్రియ. ఈ ఆహా ఆసిని ఏంటి అసలు ఈ స్టోరీ? అంటే నేను త్రినయనిలో హాసిని క్యారెక్టర్ చేశాను. అప్పటి నుంచి కొంచెం అలా పిలుస్తూ ఉంటారనమాట. అది నాకు చాలా హ్యాపీగా అనిపించినప్పటికీ ఆడియన్స్ అందరికి నేను విష్ణుప్రియగానే తెలుసు. ఇప్పుడు మనం ఏదైనా ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ నేమ్ తో పిలిస్తే ఓ అంటే మనం చేసిన క్యారెక్టర్ వాళ్ళ మనసులో అంత ఉంది అనేది మనకి అంత హ్యాపీనెస్ అనమాట. మన ఆర్టిస్టులకి అదొక హ్యాపీనెస్ ఉంటది ఎప్పుడు. అవును, ఈవెన్ విలన్ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా చాలా మంది ఇంతకు ముందు మనం అంటే మన వాళ్ళే చెప్తూ ఉంటారు, ఒకప్పుడు మేము అక్కడికి ఊరెళ్ళాము అంటే రాళ్లతో కొట్టేవారు, గుడ్లు వేసేవారు. అది నాకు బాగా పడింది ఒక్కసారి అభిషేకం చేసినప్పుడైనా. అంటే మనం ఎంత ప్యూర్ ఇంటెన్షన్స్ తో ఉన్నప్పటికీ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ చెయ్యాలి అని అనుకునేటప్పుడే ఆటోమేటిక్ గా అలాంటివి వస్తూనే ఉంటాయి. సో మనకైతే అవన్నీ హ్యాపీ థింగ్సే. ఈ ఆహా ఆసిని అనేది నీకు హ్యాపీనెస్ నిచ్చిందా, డిసప్పాయింట్ నిచ్చిందా? ఫస్ట్ నేను హాసిని క్యారెక్టర్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ లీడ్స్ చేసేటప్పుడు 15 days స్కెడ్యూల్ అయితే ఖచ్చితంగా మనం 13 to 14 days ఉండాలి. సో ఒక క్యారెక్టర్ చేద్దాము, సీరియల్లో ఉన్న టాప్ 5 క్యారెక్టర్స్ లో ఒక ఇంపార్టెన్స్ రోల్ అయితే చాలు అని అనుకున్నా. సో అది చేసిన అన్ని రోజులు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు అందరూ అసలు ఎందుకు నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తున్నావు, ఫస్ట్ 40 episodes లేదన్నమాట. అంటే ఎందుకు నువ్వు కామెడీ క్యారెక్టర్ చేస్తున్నావు నుంచి ఉండాలి, మళ్ళీ ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు? సో మెయిన్ లీడ్స్ చేస్తూ ఎందుకు నీకేం రావట్లేదా, తెలుగు అమ్మాయిలే ఇలా మనకి ఒక క్యారెక్టర్ చేసేసుకోవడానికి వెళ్ళిపోతే ఇంకా మెయిన్ లీడ్స్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారు, అందుకే మనకి వేరే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తున్నారు, ఇలా కొన్ని వచ్చాయి. అయినప్పటికీ నేనేం ఆలోచించాను అంటే, మెయిన్ లీడ్స్ అని అంటే అది ఓకే టైటిల్ రోల్, కానీ దాంట్లో ఎప్పుడు పర్ఫార్మెన్స్ కంటే ఇలా కామెడీ చేసే పర్ఫార్మెన్సెస్ అనేవి అంటే క్యారెక్టర్స్ అనేవి కొంచెం తక్కువ వస్తాయి, చెయ్యాలి అని అనుకున్నా. అది చేసిన రోజులు అసలు బయట చాలా మంచి నేమ్ వచ్చింది. ఎప్పుడైతే ఆ సీరియల్ ఆగిందో దాని తర్వాత నాకు అలాంటి క్యారెక్టర్స్ రావడమే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అందుకే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా. హాసిని క్యారెక్టర్ అనేది అలానే ఉండాలి, సేమ్ ఇదే యాక్టింగ్ చేస్తున్నారు. అదే మెయిన్ ప్రాబ్లం మన సీరియల్స్ లో ఏంటంటే, మనకున్న రిలేషన్స్ వల్ల, మన ప్రొడ్యూసర్స్ వీళ్ళు మంచితనం వల్ల మనం సర్లే వాళ్ళ కోసమైనా చేద్దామని ఒకటి కమిట్ అయినప్పుడు తర్వాత అన్ని కూడా ఇంకా మెయిన్ గా ఎందుకు తీసుకోరో నాకు అర్థం కాదు. వేరే ఛానల్స్ లో కూడా మెయిన్ లీడ్ వచ్చినప్పటికీ ఇది ఒక టాపిక్ వచ్చేసింది వాళ్ళకి, అంటే దాంట్లో క్యారెక్టర్ చేసింది కదండి అని చెప్పి. దానివల్ల నీ లైఫ్ కి పెద్ద ఇబ్బంది ఏం లేదు, నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. బికాజ్ అంటే మన లైఫ్ లో మనకి ఏదొస్తే అదే మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. రాని దాని కోసం మనం ఆశపడకూడదు, మళ్ళీ వచ్చింది ఇది అంటే ఇంతకు మించి ఇంకా ఎక్కువ కావాలి అని కూడా ఉండకూడదు కదా. అంటే దాని వల్ల నేను కొంచెం అంటే సేమ్ అవే రొటీన్ క్యారెక్టర్స్ రావటము, లేదు అంటే ఉన్న దాంట్లో అదే పర్ఫార్మెన్సెస్ అంటే నాకు బోరింగ్ కదా. అందుకే కొంచెం స్టాప్ చేశాను. అంటే ఏడుస్తూనే ఉండాలి.
మనం టైంకి వస్తాము, టైంకి చేస్తాము, వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటాము. మన ప్రొడ్యూసర్స్ కానీ ఛానల్స్ తో కూడా ఒక మంచి రిలేషన్, ఫ్యామిలీ బాండింగ్ పెట్టుకుంటాం. ఎందుకు మన తెలుగు వాళ్ళకి మెయిన్ లీడ్స్ అనే సీరియల్స్ లో రాదు? నేనైతే ఎక్కడ ఏం ఫేస్ చేయలేదు లైక్ ప్రాబ్లమ్స్ అలాగా అని. బట్ ఏంటి అని అంటే ఇంతకు ముందు రోజులతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి న్యూ సీరియల్ కి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు పర్సనల్ గా తెలిసినప్పటి నుంచి మన తెలుగు అమ్మాయిలు కూడా మూవీస్ చేస్తాం, లేదా ఓటీటీలో సిరీస్ చేస్తాము, సీరియల్ ఆమో టైమింగ్స్ ఎక్కువ లేదు అంటే మనం ఇంటి దగ్గరే ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఎక్కువ వచ్చేసింది. సో దాని వల్ల ఏంటంటే ఆ రీల్స్ చేసుకుంటూ ఉందాము. ఇప్పుడు మనం రీల్స్ లో కూడా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లో కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తారు అమ్మాయిలు. అసలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంత టాలెంట్ పీపుల్స్ ఉన్నారా అలా అనిపిస్తుంది. వాళ్ళకి ఎప్పుడైనా సపోజ్ ఎవరైనా అప్రోచ్ అయినప్పటికీ కొంతమందికి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి నచ్చదు, ఏదో నీకు బాగుంది నువ్వు ఇంట్లో కూర్చొని చేసుకో అమ్మా అంతవరకే చెప్తున్నారు. ఇండస్ట్రీ అనేటప్పుడు కొంచెం భయపడుతున్నారు అని కొంతమంది అంటే లేదు మూవీస్ వస్తేనే చేద్దాము అని కొంతమంది అలా ఉంటున్నారు తప్ప మోస్ట్లీ నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ప్రవీణ అక్క వీళ్ళు కానీ తెలుగు అమ్మాయిల్ని తెలుగు వాళ్ళని తీసుకుని రావడానికి చాలా హెల్ప్ అంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సీరియల్స్ లో కూడా మనకి ఈటీవీలో కూడా మాక్సిమం తెలుగు వాళ్ళనే ఉంటారు అన్నమాట. సో అది కాకుండా ఏంటంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, మన వేరే స్టేట్ అమ్మాయిలు కూడా అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. కాకపోతే ప్రతి సీరియల్ కి ఫ్రెష్ ఫేస్ కావాలి అని అనుకోవడం వల్ల అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంటే అందరూ చేయాలి, ఇది మన ప్లేస్ కదా, కొంచెం మన వాళ్ళు అట్లీస్ట్ ఒక 50% ఉంటే హ్యాపీ కదా. అది ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే మన తెలుగు అమ్మాయిలు చాలా అందంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పోనీ వాళ్ళ అందం లేరు, గ్లామర్ లేరు, టైమింగ్ లేదు అన్నది కూడా లేదు, బేసిక్ గా అందరూ ఉన్నారు. మామూలుగా ఒక సీరియల్లో వర్క్ చేస్తే ఒక 3 తెలుగు వాళ్ళు ఉంటారు, ఒక 5 మెంబర్స్ వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సగం లాంగ్వేజ్ రాదు. లాంగ్వేజ్ రాకపోయినా సరే వాళ్ళు చాలా రాంగ్ ఎక్స్ప్రెషన్ లో చెప్పేస్తూ ఉంటారు ఆ డైలాగ్స్. ఆ టైంలో ఇది ఇలా కాదు కదా అని మనకు అనిపిస్తుంది చెప్పాలి అని. బట్ ఎక్కడో ఒక చోట స్టాప్ అయిపోతాను నేను. అంటే ఎందుకు మనకి రాను రాను వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ డేస్ లో చాలా షార్ప్, నేర్చుకుంటారు, ఇన్వాల్వ్ అయిపోతారు. అండ్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ని వదిలేసి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. అండ్ మనందరినీ కూడా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ ఉంటారు. అంటే వాళ్ళ మీద నెగిటివ్ అని కాదు కానీ మన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని మనకి ఒక లాంటి ఆశ ఉంటుంది కదా. అండ్ మీరు చెప్పినట్టు నిజమే, ఒక 50% వాళ్ళు ఒక 50% వీళ్ళు ఉంటే బాగుంటుంది అని. బికాస్ మన తెలుగు వాళ్ళు ఎక్కడ అదర్ స్టేట్ లో ఇలా లేరు. మన కన్నడ వాళ్ళు వచ్చినంతగా మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఎక్కడ చేయలేరు. ఎందుకు మరి అది నాకు తెలీదు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? నేను ప్రెసెంట్ ఈటీవీకి ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. ఇంకా మా ఛానల్ కి మేము షార్ట్ సిరీస్, వెబ్ సిరీస్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. అండ్ కొత్తగా యూట్యూబ్ లో సర్లే ఓకే విష్ణు అక్కడ కనిపించట్లేదు అనే ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీ షార్ట్స్ చూస్తే ఎంత క్యూట్ గా, అసలు లవర్స్ కూడా పనికిరారు, అంత బాగా చేస్తారు మీరు. లవ్ లో ఉన్నప్పుడు చేయలేని ఇప్పుడు చేస్తాను. ఈ కెమెరా వల్ల కొన్ని ఫీలింగ్స్ అయినా బయటకు వస్తున్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి కదా. ఫీలింగ్స్ ఏమున్నా సరే మనలో పెట్టుకోవాలి లేదా ఇంట్లో పెట్టుకోవాలి కానీ కెమెరా ముందని కాదు. బట్ ఏంటి అని అంటే మనం చేసినప్పుడు ఏదైనా కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఒక 10 మంది చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. మనకు కొంచెం టైం కూడా దొరుకుతుంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి. అండ్ మనకు కూడా కొంచెం అనిపిస్తుంది కదా ఇది ఎప్పుడు ఒక మెమరబుల్ గా ఉంచుకోవచ్చు అని. మనకి ఒక 60 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా నడుమొంగిపోయి కూర్చున్నప్పుడు ఇది ఇప్పుడు చేశాను అని చూపించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఈ 8 months నేను గ్యాప్ తీసుకున్న దాంట్లో ఒక మూవీ చేస్తున్నాను. బట్ అది ఒక బాక్సింగ్ కి సంబంధించిన కాన్సెప్ట్ ది. నువ్వు బాక్సింగ్ ఏంటి? అంత ఎక్కువ రివీల్ చేయలేను కానీ దాని గురించి. బట్ దాంట్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా చాలా లవ్ చేస్తారని అనుకుంటున్నా. అదే అయిపోతూ అండ్ మా సిరీస్లు చేసుకుంటూ ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఒకటి కమిట్ అయ్యాను అనమాట. సో ప్రస్తుతానికి లైఫ్ కొంచెం బిజీగా. అసలు నీకు ఇన్ని ఇల్లులు ఎక్కడి నుంచి వచ్చినాయి విష్ణు? నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి? అమ్మగారి ఇల్లు, అత్తగారి ఇల్లు, ఇంకొక సపరేట్ ఇల్లు ఏంటి? 15 రోజులలో ఒక 10 రోజులు మీ ఇంట్లో ఉంటావు, ఒక 5 రోజులు మీ అత్తగారి ఇంట్లో ఉంటావు, ఒక 15 రోజులు షూటింగ్ లోనే అందరి ఇంట్లోనే ఉంటావు.
నాకంటే 1-2 ఇల్లులు ఉన్నాయి, నీకు ఎన్ని ఇల్లు రా? షూటింగ్ చేసిన ప్రతి ఇల్లు నీదే. ఇంట్లో కంటే నువ్వు షూటింగ్ లోనే ఎక్కువ ఉంటావు కదా. అది నిజమే. ఇప్పుడు ఈ 5-6 months కొంచెం ఇంట్లో ఉన్నాను నేను. నిజంగా మా అత్తయ్య కూడా అంటున్నారు, పెళ్ళి అయిన తర్వాత ఒక 4-5 నెలల్లో నేను నెలకి 10 రోజులు ఇంట్లో ఉన్నానంటే ఈ 4-5 నెలలు నా 8 years లో. అయ్యో మా అన్న ఏమైపోయి ఉంటాడు. ఇద్దరం కలిసే షూట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా పెద్ద మిస్సింగ్ ఫీలింగ్ ఉండేదేమో అనుకుని ఉంటాడు. ఇంట్లోని మా ఆవిడే, ఇక్కడ మా ఆవిడే, ఏంట్రా నాకు మార్చరా ఇంకా. ఎందుకు తను హ్యాపీగా 15-16 సీరియల్స్ చేశారు. ఒక్కొక్క సీరియల్ ఒక అమ్మాయి ఉంది. ఓన్లీ ఫస్ట్ పెళ్లికి ముందు నీతో చేయాలనిపిస్తుంది, పెళ్లి అయిన తర్వాత కొత్త కొత్త అమ్మాయిలు కావాలనిపిస్తూ ఉంటుంది. మొత్తానికైతే అందరి ఇంట్లోని నీవే. అందరిలో మనవే. అసలు నీ క్యూట్నెస్ కి నీ గ్లామర్ కి నువ్వేం తింటావు? ఏం లేదు, మనం ఎప్పుడు అభిషేకం చేసి ఎన్ని ఇయర్స్ అయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా అవే తింటున్నాను. అంటే ఏం తింటుంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు? నేను ఎక్కువ కర్డ్ రైస్ తింటా. అసలు కర్డ్ తినకూడదు అంటారు, రైస్ తినకూడదు అంటారు. మామూలుగా కూడా మనకి షూట్స్ లో ఆ బయట ఫుడ్ ఇది కాకుండా ఏదైనా షూట్ కి వచ్చాను అంటే ఒక బాక్స్ లో పెరుగన్నం కలిపేసుకుని పైన కొన్ని గింజలు వేసేసుకుని తెచ్చేసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు మేమందరం క్యూట్ గా ఉండాలంటే పెరుగన్నం తినాలి. నేను రెగ్యులర్ గా చేసేది పెరుగన్నం. అది కాకుండా ఏంటంటే 6 లోపే నా డిన్నర్ అనేది ఫినిష్ చేస్తాను. 6-7 తర్వాత ఏం తినను ఎవ్రీడే. ఇప్పటికీ కూడా ఏంటి అని అంటే ఇంకా అయాన్ష్ పుట్టిన తర్వాత నుంచి బాగా అలవాటు చేసుకుంది. షూట్స్ అవి ఉన్నాయి అని అంటే కొంచెం 9:30-10 అవుతుంది. అట్లీస్ట్ 11 o'clock వరకు పడుకోవాలి అని అనుకుంటాం. ఇప్పుడు లేదు అని అంటే కనుక ఒక 8:30-9 కి పడుకుంటాం. 8:30 నైట్ కి స్లీపా? మార్నింగ్ లోపు ఫుడ్ ఈవినింగ్. అరే మనమేమో రోడ్ల మీద పడి 12 గంటలకు ఆ బండి మీద ఇడ్లీలు ఆ బజ్జీలు తింటా ఉంటే ఇట్లానే ఉంటాం. మరి ఏదైనా సరే కూడా ఇప్పుడు ఏదైనా చాలా ఎర్లీగానే స్టార్ట్ చేస్తాం. మా ఇంట్లో ఇప్పుడు సపోజ్ నేను సిద్ధు షూట్కి వెళ్ళామంటే 7:30-8 o'clock మా ఇంట్లో లైట్స్ ఆఫ్ అయిపోయి ఉంటాయి. అత్తయ్య మావయ్య అయ్యన్స్ పడుకుంటారు. అబ్బా ఎంత బాగుందిరా అసలు. అంటే ఇలా అన్ని చేస్తే హెల్తీగా ఇలా క్యూట్ గా ఉంటారు అనమాట. మెయిన్ మనకు కావాల్సింది ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు ఉండాలి అంటే ఖచ్చితంగా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా ఏదైనా సరే. అది కాకుండా ఏంటంటే అండ్ నాకు కొంచెం రైట్ టైంలో మ్యారేజ్ అయింది అండ్ రైట్ టైంలో నేను బేబీని డెలివర్ చేయగలిగాను. అందుకే కొంచెం అలా ఉందేమో అని అనుకుంటున్నాను. సో అంటే మీ రహస్యాలన్నీ ఇవన్నమాట. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. ఇన్ కేసు ఏమైనా గొడవలు అయినా దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అదేమి ఉండకూడదు. అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవలు వస్తాయా? ఎవరికైనా ఉంటాయి కదా. అలా అని ఓ పెద్ద ఇది కాదు, జస్ట్ ఏదైనా అయినా కూడా దాన్ని ఎక్కువ సాగదీయకుండా అప్పటికప్పుడే. నువ్వు కాంప్రమైజ్ అవుతావా, అన్న కాంప్రమైజ్ అవుతారా? కాంప్రమైజింగ్ ఏం ఉండదు. ఏదైనా ఫైట్ వచ్చింది అనుకో, గొడవ అయింది, మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు, ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? అసలు స్టాపే చెయ్యం కదా, ఇంకా మాట్లాడడానికి ఏముంది. ఓహో ఇంకా గొడవలోనే ఇంకా మళ్ళీ గొడవలోనే ఇంకా మళ్ళీ సెట్ అయిపోద్ది. కానీ ఇప్పుడున్న జనరేషన్ విష్ణు పెళ్లి అయిన తర్వాత వాళ్ళ ఈగోస్ కి వెళ్ళడం కానీ కిడ్స్ పుట్టిన తర్వాత కూడా డైవర్స్ అనేది జరుగుతుంది. పిల్లల్ని వదిలేసి కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపిస్తూ ఉంటుంది? నాకు అనిపిస్తూ ఉంటది వాళ్ళు ఎందుకు లైఫ్ లో అంటే అట్లీస్ట్ ఒక పర్సన్ తో ఉండలేనప్పుడు ఇంకా వాళ్ళ లైఫ్ ఎలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేయగలరు. ఇప్పుడు మామూలుగా కూడా చిన్నప్పటి నుంచి మనకి అమ్మ నాన్న పెంచినప్పుడు కూడా ఏదో ఒక విషయంలో మనల్ని కొడతారు, తిడతారు. ఆ టైంలో మనం వెళ్ళం. ఎందుకు అని అంటే ఆ టైంలో మనకి బతకడానికి ఏదో ఒకటి ఉండాలి. వీళ్ళు కొట్టినా తిట్టినా వీళ్ళతోనే ఉండాలి. మనకి అన్నం ఎవరు పెడతారు? ఇప్పుడు ఏంటి పెళ్ళైన వాళ్ళు అంటే వీళ్ళతో కాకుండా వదిలేసి వెళ్ళిపోతే మనకి ఏదో ఒకటి మనం బతకలేమా? కానీ పిల్లలు పుట్టిన తర్వాత చేస్తారు కదా, అది బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసిన దానికి ఎందుకు పిల్లల్ని అలాగా ఒక శిక్షించడము, వాళ్ళకి తెలియదు కదా పేరెంట్స్ లేని పిల్లల్ని ఎందుకు అలాగ చేయడము అని అనిపిస్తుంది. మీలాగా కాకుండా వాళ్ళని ఇంకా కొంచెం సక్సెస్ఫుల్ గా చేయొచ్చు కదా అని అనిపిస్తుంది. ఇలాంటివన్నీ జరగకుండా మనం దాని గురించి చెప్పొచ్చు. మనము ఎవరి మనసులోకి వెళ్ళి మార్చలేం. అవును, బట్ ఫ్యామిలీస్ తో ఉండాలి అని. ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో ఉండాలి అమ్మాయి. అది ఫస్ట్ తరతరాల నుంచి వస్తున్నదే కదా. అంటే ఇలా సింగిల్ గా కాకుండా సపరేట్ గా కాకుండా ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఉండడం వల్ల ఏంటి అని అంటే మనకు అంటే పర్సనల్ గా నా లైఫ్ లో ఇప్పుడు అయాన్స్ ని ఎలా పెంచాలి అనేది నాకు ఎలా తెలుస్తుంది? బికాస్ నాకు మదర్ లేరు, నేను సిద్ధు మాత్రమే ఉంటాము. అది కూడా మేము ఎక్కువ షూట్స్ చేస్తాము. 24 years కే
బాబు. ఆ టైంలో అంటే అప్పుడు మనకి ఎంతో ఎక్కువ ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉండేవారు కాబట్టి ఈ పిల్లోని మన పిల్లలు అన్నట్టు అందరూ పెంచేసుకునేవారు. ఇప్పుడు ఓన్లీ ఒక బాబు చాలు లేదా ఒక పాప చాలు, వీళ్ళతో వద్దు అంటే ఎప్పటికప్పుడు రిలేషన్స్ అన్ని బ్రేక్ అయిపోతున్నాయి. మీ అమ్మ నాన్న ఉంటే నేను ఉండలేను, లేదా మీ అమ్మ నాన్న మన ఇంటికి ఎందుకు వస్తున్నారు, ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. నేను ఏమంటున్నానంటే ప్రతి సెలబ్రేషన్ లో ప్రతి అకేషన్స్ లో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన పేరెంట్స్ కి ఎంత రెస్పెక్ట్ అయితే ఇస్తామో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి అంతే ఇవ్వాలి, అబ్బాయి కూడా సేమ్ మనల్ని ఇచ్చినందుకు కూడా అలానే ఉండాలి. సో అప్పుడు వాళ్ళు ఇచ్చే సజెషన్స్ మీద కానీ వాళ్ళ లవ్ మీద కానీ వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ వల్ల వీళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక గొడవ జరుగుతూ ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు ఆపడానికి ఎవరు ఉండరు. ఆ టైంలో ఏమైపోద్ది, ఎక్కడికో పీక్స్కి వెళ్ళిపోతుంది, నువ్వు నన్ను కొట్టావా, నువ్వు నన్ను తిట్టావా అని అక్కడ అలా బ్రేకప్ అయిపోతుంది. వీళ్ళని ప్యాచప్ చేయడానికి ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు కదా. అందుకే మెయిన్ ఫ్యామిలీస్ తో ఉండాలి అని అనిపిస్తుంది. అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఇవి అంత దూరం వెళ్ళవు అని, ఎక్కువ జరగవు. కొంతమంది భయపడుతూ ఉంటారు అమ్మాయిలు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా ఇప్పుడు పడు అని అమ్మా నాన్న ఎక్కడ అంటారో అని భయంతో. లేదు అని అంటే ఒక చాలా సార్లు ఇది వింటూ ఉంటాను, నువ్వే ప్రేమించావు కదా మీరే పడండి మాకేం సంబంధం అని వాళ్ళు అంటారేమో అని కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అవును, అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఏమో మా డాడీ వాళ్ళు ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేశారు, మళ్ళీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వాళ్ళ పరువు ప్రతిష్టలు పోతాయేమో అని చాలా విషయాలు చెప్పకుండా వాళ్ళు విడిపోవడం, లేదు అంటే సూసైడ్ చేసుకోవడం. ఇప్పుడున్న వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్ మొగుళ్ళనే అమ్మాయిలు చంపేయడం. అసలు చూస్తూ ఉంటావా విష్ణు ఇవన్నీ? అసలు నేను చూసినప్పుడు అయితే నాకు ఆ రోజు నైట్ నిద్ర పట్టదు. అసలు ఎందుకు ఇంత మూర్ఖంగా జనాలు ఎట్లా అయిపోయారో అనేది నాకు ఇప్పటికే అర్థం కాదు. అసలు మనకి ఎలాంటి రైట్ ఉంది? ఒక అమ్మా నాన్న వాళ్ళ అబ్బాయిని ఎంతో ఇదిగా పెంచి అలాగో ఒక మంచి ప్రయోజకుడిని చేసి ఒక అమ్మాయికి ఇస్తే వాళ్ళకి అసలు తెలియకుండా అలాగా చేసేస్తూ ఉంటే నాకు అబ్బాయిని చూసినప్పుడు పాపం అనిపిస్తుంది కదా. ఒకప్పుడు మన అమ్మాయిల గురించి మనం చేంజ్ ఓవర్ ఇవంతా కూడా అసలు ఎందుకు వచ్చిందంటావు జనరేషన్. అండ్ మెయిన్లీ ఐ గెస్ సోషల్ మీడియాలో మనకి ఎక్కువ తెలిసిపోతున్నాయి పిల్లలకి కూడా ఏంటి అని. నాకు అస్సలు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక పోస్ట్ పెట్టారు, నీకు నచ్చిందా లైక్ చేయి, నచ్చలేదు అంటే అసలు నువ్వు ఒక బ్యాడ్ గా కమెంట్ చేయడానికి రైట్ ఎవరిచ్చారు అసలు? అంటే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు మామూలుగా? అసలు మా అబ్బాయి ఏదైనా సోషల్ మీడియా వాడుతున్నాడా, ఎవరైనా అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడా, లేకపోతే ఒక అమ్మాయికి ఏదైనా నెగిటివ్ గా కమెంట్ పెడుతున్నాడా, అవన్నీ మనం చూసుకోవాలి అని వాళ్ళు ఆలోచించట్లేదు. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. నేను చాలా చూస్తూ ఉంటాను. ఇప్పుడు మనకి ఎవరైనా సరే, మన సెలబ్రిటీస్ అనే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ అనే కాదు, చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి ఏదైనా చేసినప్పుడు కమెంట్స్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఇలాంటి నెగిటివిటీ ఉండడం వల్లే కదా. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. పేజ్ ఓపెన్ చేసి వాళ్ళకి వార్నింగ్ ఇద్దామన్నా ఆ అకౌంట్ లో ఒక పోస్ట్ కూడా ఉండరు. మనకి చూడండి, ఒక 100 కమెంట్స్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఒక్క నెగిటివ్ కమెంట్ వచ్చినప్పటికీ ఆ రోజు నైట్ అంతా సంథింగ్ అలా అనిపిస్తుండే. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేదని జలస్ గా ఫీల్ అయ్యి మనల్ని అలాగా ఫీల్ అవ్వడానికి వాళ్ళు అలా కమెంట్స్ పెడుతున్నారని అనుకోవాలంతే. అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఈ బ్రేకప్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటావు విష్ణు? నేను చాలా సింపుల్ గా ఒకటి చెప్తాను. నేను సిద్ధు ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు సిద్ధు నేను డిసైడ్ అయింది ఏంటి అంటే, ఇద్దరం కలిసి వర్క్ చేసినా కూడా మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము లేదా మన ఇద్దరం లవ్ లో ఉన్నాము అనేది ఇక్కడ సెట్ లో ఎవరికి తెలియకూడదు అని పెట్టుకున్నాం. ఇది మనం చెప్పాము అంటే ఇండస్ట్రీలో ఉన్నారుగా, పెళ్ళి అయినప్పుడు చూద్దాంలే అని ఒక మాట అనేస్తారు, లేదా ఇంకొక రాంగ్ వేలో పోర్ట్రే చేసేస్తారు, లేదా ఇంకొకరి మధ్యలోకి వచ్చి అదిగో అది అలా చేసింది, ఇది ఇలా చేసింది అని సమ్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారు. మా ఎంగేజ్మెంట్ తర్వాత అందరూ షాక్ అయ్యారు, ఏంటి మీరిద్దరు నిజంగా పెళ్లి చేసుకుంటున్నారు, అసలు చెప్పలేదు అని. అంటే ఎందుకు అలాంటి డిసిషన్? అంటే మేబీ మన ఇద్దరిలో ఒక థర్డ్ పర్సన్ అనేది కూడా బయట వాళ్ళు ఎవరు థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకూడదు. అండ్ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఒక మనిషితో నువ్వు లైఫ్ లీడ్ చేద్దామని అనుకున్నప్పుడు ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి. అంతేగాని నువ్వు కాకపోతే నాకు ఇంకొకడు, లేదా నువ్వు కాకపోతే నాకు ఇంకొకతే అని వెళ్ళిపోతే ఇంక అంతే, ఇంకా డివోర్స్ రేట్ పెరిగిపోతుంది తప్ప కలిసి ఉండాలి, ప్యాచప్ అవ్వాలి అనేది రేట్ ఎక్కడుంటుంది? ఇంకా ఇప్పుడు అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ అయిన తర్వాత సమ్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ర్యాండమ్ గా ఒక పర్సన్ మీట్ అవుతారు, నువ్వు తుక్కు తురుము అన్న వెంటనే అక్కడ స్టార్ట్ అవుతుంది.
ఈ సోషల్ మీడియా వల్ల చాలా చేంజింగ్ వస్తుంది. చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. సో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎలా కంట్రోల్లో ఉంచాలి అనేది తెలియట్లేదు. అండ్ కొంచెం ఏంటి అని అంటే 20 years దాటిన వెంటనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఉండట్లేదు, తెలియట్లేదు. వాళ్ళకి తెలియట్లేదు, ఆ మెచ్యూరిటీ అనేది ఉండట్లేదు. తర్వాత ఏంటంటే పేరెంట్స్ చెప్పేది వినట్లేదు, ఎదిరించడాలు జరుగుతున్నాయి. లేదు అంటే పేరెంట్స్ నే చంపేస్తున్నారు. మనం రీసెంట్ గా చూస్తున్నాం కదా, చిన్న చిన్న పిల్లలు చంపేస్తున్నారు పేరెంట్స్ ని. ఎలా చెప్తాము, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తాము? మనం ఇప్పుడు కూర్చొని మనం మాట్లాడుకోవడానికి బానే ఉంటది అని అంటారు. అంటే వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందని తెలియదు, కానీ పెరుగుతున్న వాతావరణము, దాని తర్వాత మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాము అనే వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. అలానే ఇప్పుడు ఉండే లవ్ జనరేషన్ కూడా చాలా మంది ఒక 100% లో 50% కంటే కూడా ఎక్కువ మోసపోయే వాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు, ఆ అమ్మాయిని కాదని ఇంకొక అమ్మాయితో ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంటుంది విష్ణు? 2-3 అమ్మాయిలు సపోజ్ మనకు తెలిసిన అమ్మాయిలే ఉన్నారనుకో, ఒక 20 years దాటిన తర్వాత నీకు ఎవడెవడో వస్తాడు, వచ్చి నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు చాలా మంచిదానివి, ఇలాంటి మాటలు కరిగిపోవద్దు. ఫస్ట్ లైఫ్ ఏంటి అనేది చూడండి. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇన్ని కొలాబ్స్ వస్తున్నాయి, లైక్ డ్రెస్సెస్ కానీ, లిప్స్టిక్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, ఒకటి ఆ టైంలో లేవు. ప్రతిదీ డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. నీకు రోజుకి 3,000 వచ్చిందంటే 1,500 2,000 నీకు డ్రెస్సెస్ కి అయిపోయాయి. 1,000 రూపాయలు మాత్రమే నీ డబ్బులు. ఇప్పుడు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఏదున్నా సరే మీ పేరెంట్స్ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచారు వాళ్ళకి ఇవ్వండి. దాని తర్వాత నీ లైఫ్ లో వచ్చిన పర్సన్. నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకుని సాధించాల్సింది ఏం లేదు. నిజంగా ఒక మంచి అబ్బాయి వచ్చాడా, నువ్వు 23 ఏళ్ళకి పెళ్లి చేసుకో, ఒక 2 years తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుని పెట్టుకోవచ్చు. అప్పుడు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంటే నీకు కరెక్ట్ అయిన పర్సన్ వస్తే. లేదు ఒకవేళ కరెక్ట్ గా రాలేదు అని అంటే దాన్ని మార్చుకోవడానికి ట్రై చెయ్యి, మాక్సిమం 100% వరకు. ఒకవేళ మారలేదు అని అంటే అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అది కూడా పేరెంట్స్ తో మాట్లాడి, నువ్వు ఇండిపెండెంట్ గా బతకగలను, నీకు ఇండిపెండెంట్ గా నీకంటూ కొంచెం డబ్బు ఉంది, నువ్వు ఏదైనా చేయగలవు అని అనుకున్నప్పుడు. అలా ఏం లేదు. ఇప్పుడు ఈ సూసైడ్ చేసుకోవడం ఏంటి, ప్రతిదీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం, వాడు అమ్మో మోసం చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండలా బండి వేసుకుని ఏందిరా నా పిల్లని ఇది చేసావు అన్నట్టు జనరేషన్ అలా. ఇప్పుడు మనం ఇంత చెప్తామా, వాళ్ళకి ఎక్కదు. అంటే ఇంట్లో పేరెంట్స్ చెప్పేదే ఎక్కదు, ఇంకా మనం చెప్తే ఏం ఎక్కుతుంది, ఎక్కదు. దాని తర్వాత చెప్పిందిలే పెద్ద సోది అనుకుని సేమ్ యాస్టీస్ వాళ్ళు అదే చేస్తారు, బొక్కబోర్లో పడతారు. అక్క నువ్వు అప్పుడు చెప్పింది నిజమే అక్క, అలా వస్తారు అనమాట, అలా అనిపిస్తారు. సూసైడ్ చేసుకునే వాళ్ళకి, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు విష్ణు? ఒకరి అసలు జస్ట్ ఇప్పుడు ఎవరైతే నీ లైఫ్ లోకి వచ్చారో హీఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంతే. అసలు కంప్లీట్ నీ లైఫ్ కాదు. ఇప్పుడు నేనే చెప్తాను, సపోజ్ నేను సిద్ధు ఇంత బాగున్నప్పటికీ, ఇంత ఇదిగా ఉన్నప్పటికీ తను నా లైఫ్ లో జస్ట్ పార్ట్. 23 years పెన్షన్ మా అమ్మ మా నాన్న గురించి నేను ఆలోచించాలి, నా లైఫ్ గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ లో నేను ఒక 50 years బతకడానికి, అండ్ నేను జన్మనిచ్చిన నా కొడుకు గురించి ఆలోచించాలి. ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటే సూసైడ్ అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నువ్వు భూమి మీద వచ్చావు అని అంటే నువ్వేదో చెయ్యాలి, నువ్వేదో సాధించాల్సింది ఉంది అని. మధ్యలో కిల్ చేసేసుకోవడానికి ఎవరు ఆ రైట్ ఇచ్చారు? అండ్ మెయిన్లీ స్ట్రాంగ్ గా ఉండాలి. మనకు తెలిసిన సర్కిల్లో వీళ్ళు వీక్ గా ఉన్నారు అంటే మాక్సిమం మనకి మనం ఇవ్వగలిగినంత మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ని ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వడం కానీ, ఇవి చేసుకుని ఎప్పటికప్పుడు నువ్వు ఇంకా బాగుంటావు, నీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ఇలాంటి మోటివేషన్ అనేది ఇలా మోసం చేసే వాళ్ళని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? నువ్వే నా ప్రాణం అని చెప్పి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎటుగా అన్నట్టు అయిపోతారు. మోసం చేసినోడిది కాదు తప్పు, మనం మోసపోయాము అని అంటే వాడిని అంత ఇదిగా నమ్మినందుకు మందే తప్పు అని అనిపిస్తుంది నాకు. మోసం చేసే వాళ్ళది తప్పు కాదు, మోసపోయే వాళ్ళదే తప్పు. చాలా సార్లు మనకు ఒక హింట్స్ దొరుకుతాయి. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది అని అంటే ముందుగానే వాడి గురించి నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అయినా సరే నువ్వేం చేస్తావు, వాడు ఎప్పటికైనా మారతాడు, వాడు ఎప్పటికైనా మంచోడు అవుతాడని నువ్వు చేసుకుంటావు. అలాంటప్పుడు నీ కర్మ నువ్వే అనుభవించాలి. అంటే మనం ముందే అన్ని చూసుకోవాలి. బయటకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఏదో ఒక విధంగా కొన్ని హింట్స్ అయితే వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా నిలబడాలి, లేదా వాడి దగ్గర కరెక్ట్ గా నువ్వు మాట తీసుకోవాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఇలాంటి లోకాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తూ ఉంటుంది? ఈ లోకంలో నేను ఎందుకు ఆల్మోస్ట్ మన చిన్నప్పుడు అయితే నాకు తెలిసి ఇంత టూ మచ్ గా లేవా, లేకపోతే మనకు తెలియదు కానీ లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన టైంకి కూడా వీడియో కాల్ ఫెసిలిటీస్ లేవు, నార్మల్ మెసేజెస్ ఉండేవి. అప్పుడు మేమిద్దరం మాట్లాడుకునేటప్పుడు కూడా రోజుకి ఒక 700-800 చాట్స్ ఉండేవి మాకు, మెసేజెస్. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఒక 15-16 years అవుతుంది. 16 years నా 14 years అప్పటికే వచ్చాను నేను. 10th అయిపోయింది నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అన్నట్టు ఇప్పటికి ఇంకా నీ కెరియర్ 16 years. మీది ఎన్ని ఇయర్స్ లవ్? 13 years.
నువ్వు ఉండడమే 13 years గర్ల్ లా ఉన్నావు, నీకు 13 years 18-19 years ఉన్నప్పుడే మేమిద్దరం అసలు మా లవ్ గురించి కూడా ఎవరికి చెప్పలేదు అని స్టార్ట్ చేశారు. టీనేజ్ లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఫ్యామిలీస్ ప్రపోజ్ చేశారు మా దాంట్లో. అదేంటి ఇప్పుడు వరకు ఇలాంటి లవ్ స్టోరీ నేను ఎక్కడ వినలేదు. ఎవరైనా బేసిక్ గా అబ్బాయి చేస్తారు లేకపోతే అమ్మాయి చేస్తారు. నీ లవ్ స్టోరీలో మీ పేరెంట్స్ చేయడం అంటే అరేంజ్ మ్యారేజ్? అసలు యాక్చువల్ గా ఫస్ట్ అరేంజ్డ్, దాని తర్వాత లవ్ అన్న చెప్తా. ఎందుకు అంటే మేమిద్దరం కలిసి ఒక మూవీ చేసాము. ఏదైనా ఒకళ్ళు మనతో మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకి మనతో ఏదో అవసరం ఉంది అందుకే మాట్లాడుతున్నారు అని అనుకునే టైప్ నేను. అవునా? ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి అసలు ఏం పట్టించుకోకుండా చాలా తప్పటడుగులు వేసేస్తూ బొక్కబోర్ల పడతానన్నమాట. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏంటి అని అంటే మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నేను ఏదో ఒక ఫంక్షన్ కి వెళ్ళా, అక్కడ చూసి ఒక తమిళ డైరెక్టర్ అడిగారు, ఈ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉన్నాను నేను అప్పుడు 10th class, ఒక అవార్డ్ ఫిలిం అమ్మ, నాకు ఫ్రెష్ ఫేస్ కావాలి మీరు చెయ్యండి అని. అప్పుడు ఏంటి జస్ట్ ఫోటోగ్రాఫ్స్ పట్టుకుని అన్ని స్టూడియోస్ చుట్టూ గేట్ల ముందు నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వండి అది ఇది అని చెప్పి వాళ్ళకి వచ్చిన పర్ఫార్మెన్స్ ని చూపించేవారు. ఇలా వీడియో రికార్డ్ చేసి కూడా 10 మందికి చూపించడానికి లేదు మనం చేసినవి. ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వాలి. అంత కష్టపడుతున్నారు, నీకు తెలియకుండా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు అని చెప్పి ఫస్ట్ మా మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్. సో చెప్పారు. ఆ ఫస్ట్ సినిమా అయ్యేంత వరకు కూడా ఎవరికి చెప్పలా. సో అలాగా స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు నేనేంటి అంటే ఎక్కువ ఎవరితో మాట్లాడకూడదు. మా మమ్మీ డాడీ వచ్చేవారు, ఇద్దరు అటు పక్కన ఇటు పక్కన కూర్చునేవారు. చాలా ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అది ఇప్పటి వరకు మా సిద్ధు దగ్గర కూడా నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు, అంటే రాలేదు, ఇప్పుడు చెప్తున్నాను. జస్ట్ ఒక ఫోన్ కాల్ ఏదో వచ్చింది, తెలిసిన అబ్బాయే నార్మల్ గా. ఆ రోజు మనం జస్ట్ కలిసాం కదా, నన్నేదో ఏడిపించడానికి మాట్లాడుతున్నాడు. మా అమ్మ చారు ఉంటది రసం గిన్నె మొహం మీద ఇలా పోసింది. రసం కొట్టిందా ముఖం మీద? రసం మీద కొట్టింది మా మమ్మీ నా మొహం మీద. ఎప్పుడు 24 గంటలు నేను ఉంటున్నాను, నా కళ్ళు కప్పు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు. సో అలాంటి టైంలో నేను సిద్ధు కలిసి చేసినప్పుడు సిద్ధుకి మా అన్నయ్య నెంబరే ఇచ్చాను. ఫోన్ వచ్చినప్పుడు ఫస్ట్ మా అన్నయ్య ఎత్తాడు అనమాట. నేను వర్మనండి, తను మార్నింగ్ షూట్ చేసాం కదా అని అంటే అప్పుడు నేను పక్కనే ఉన్నా. మా అన్నయ్య ఎత్తి మాట్లాడక ఫోన్ పెట్టేసి ఎవరో వర్మ అంటాను ఇలా చెప్పాడు. నేను ఏంటంటే క్యారెక్టర్ నేమ్సే గుర్తున్నాయి తప్ప వాళ్ళ రియల్ నేమ్స్ గుర్తులేదు. వర్మ ఎవరు, అసలు ఎవరికి ఇచ్చాను ఈ రోజు నెంబర్ నేను అని చెప్పి అనుకున్న నెక్స్ట్ డే రోజు నేను నైట్ మీకు కాల్ చేశానండి, మీ అన్నయ్య ఎత్తారు అని అన్నారు అనమాట. అది ఫస్ట్ మా ఇద్దరి మధ్యన మాట్లాడుకోవడం. అది దాని తర్వాత మేము కలిసి మూవీస్ చేసినప్పుడు కానీ ప్రమోషన్స్ కి తిరిగినప్పుడు అప్పుడు ఏంటంటే మా సినిమా చూడండి అని చెప్పి పాంప్లెట్స్ పంచేవాళ్ళం అన్ని ఊర్లకి వెళ్ళి. ఆ టైంలో మా మదర్ కి కొంచెం క్యాన్సర్ అటాక్ అయ్యింది. ఇప్పటికీ నేను ఆ మూవీ చేస్తున్నప్పటికీ కూడా తెలుసు, బట్ నేను ఎవరి దగ్గర ఎక్స్పోజ్ అవ్వలేదు. మీకు మీ మమ్మీకి హెల్త్ బాగాలేదని మీకు ఫస్ట్ నుంచే తెలుసా? మా మదర్ కి వచ్చిన 3 months 2 months తర్వాత తెలుసు. అంటే ఇంట్లో చెప్పలేదు, అంటే నేను వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నాను, ఎందుకు డిస్టర్బ్ చేయడం, తగ్గిపోతుంది కదా ట్రీట్మెంట్ చేయిస్తే అన్న విషయంతో అది చెప్పలేదు. సో అలాగా తను అప్పుడప్పుడు ఇంటికి రావడం కానీ, మనకప్పుడు ఎక్కువ వెహికల్స్ కానీ క్యాబ్స్ కానీ ఇలాంటివి ఉండేవి కాదు. తను అప్పుడప్పుడు ఏదైనా ఇలా క్యాంపైనింగ్స్ ఇవి చేసుకుంటూ ఉన్నప్పుడు డాన్స్ ప్రాక్టీస్ కానీ ఇవి అలాంటప్పుడు మా అన్నయ్య కానీ ఏదైనా లేనప్పుడు కొంచెం నన్ను డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం బైక్ మీద ఇలాంటివి చేస్తూ ఉండేవారు. అలాగా తనకి తెలిసింది మా మమ్మీకి బాగాలేదు అని. అన్నా మీరు డ్రాపింగ్ పికప్ అని చెప్పి డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్లిపోయారు కదా మీరు. సో ఎప్పుడైతే మా మదర్కి ఇలా హెల్త్ బాగాలేదు, పెళ్లి చేసేద్దాము, అట్లీస్ట్ ఒక పాప బాబునైనా సరే నేను ఎత్తుకునే వరకు ఉండాలి అన్న విష్ ఉండింది ఆవిడకి. అలాంటి టైంలో నేను సిద్ధుకు చెప్పాను, ఏవో మ్యాచెస్ వచ్చాయి, రేపు ఆ అబ్బాయి వాళ్ళు వస్తున్నారంట ఇలాగా అని. సో తను ఇమీడియట్ గా ఇంటికి వచ్చేసి చెప్పారు, నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఇప్పుడు నేనేం సంపాదించుకోకపోవచ్చు బట్ ఫ్యూచర్ లో మాత్రం మీ అమ్మాయిని నేను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట ఇప్పటి వరకు అలా కంటిన్యూ అవుతుంది. అసలు ఆ రోజు మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? సరదాగా వచ్చి అమ్మాయిని డ్రాప్ చేసేవాడు ఏంటి అమ్మాయిని అడుగుతున్నాడు ఏంటి? నేను షాక్ అయిపోయాను. నేను ఫోన్ చేసి షాక్ అయ్యారా? నేనే షాక్ అయిపోయాను. అప్పుడు లవ్ లో లేరు మీరు. అసలు ఎలా ఉంటది ఇప్పుడు మామూలుగా ఒక అబ్బాయి వచ్చి నాకు మీ అమ్మాయి ఇష్టం అంటే ఫస్ట్ నాకు తెలియాలి కదా అది. అన్న ఏంటన్నా నువ్వు అసలు నాకు అర్థం కాదు. సో అండ్ ఇంకొకటి షాక్లు ఇచ్చారు. అండ్ ఇంకొకటి మా అమ్మ నా వంకలో చూస్తున్నారు, అంటే ఇది ఆల్రెడీ నీకు తెలుసు. మీ ఇద్దరు లవ్ చేసుకొని ఫైనల్ గా మా దగ్గరికి వచ్చారని వీళ్ళు అనుకుంటారు. ఇలా
అనుకుంటారు. అండ్ ఇంకొకటి సిద్ధు వాళ్ళ ఇంట్లో తెలీదు, అది సపరేట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కదా, వాళ్ళు ఒప్పుకుంటారా మేము ఒప్పుకుంటా. అసలు నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఆ టైంలో. జస్ట్ 21 years ఉంటాయి, 21, 22 ఉంటాయి అప్పటికి. సో ఆ టైంలో ఇంకా మా డాడీ ఆ అబ్బాయి నిజాయితీ నచ్చింది నాకు, ఎవరున్నారు ఇలాగా అన్న నువ్వు ఏమైనా గెలవేసావు అన్న నువ్వు విష్ణు కోసం. ఇంటికి వచ్చి మీ అమ్మాయి నాకు నచ్చిందండి, నేను సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఆ అబ్బాయి అంటున్నారు కదా అన్ని చూద్దాము అన్న ఇదితో అలా జరిగింది. బట్ ఎప్పుడైతే మా అమ్మాయి అనుకోకుండా సడన్ గా ఎక్స్పైర్ అయ్యారో, ఆవిడ చనిపోయిన 1 year లోపే మ్యారేజ్ చేయాలి, ఆవిడ లాస్ట్. మీ మమ్మీ మీరు పెళ్లి చేసుకొని మీ పిల్లల్ని చూడాలి అని అనుకున్నారు, కానీ మీ పెళ్లికి ముందే చనిపోయారు. అసలు ఆవిడ చనిపోయారు కాబట్టి 1 year లో నాకు మ్యారేజ్ అయింది. లేకపోతే మేబీ ఇప్పటికీ ఉండుంటే అయి ఉండేది, ఈ టైంకి అయి ఉండేది డెఫినెట్ గా. ఆవిడ చనిపోయారు కాబట్టి 1 year లో మ్యారేజ్ చేస్తే ఆ పుణ్యం అనేది, అంటే ఆడపిల్లకి పెళ్లి చేసిన పుణ్యం ఆవిడకి ఉంటుంది అని చెప్పి అత్తయ్య వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుకుని జస్ట్ ఏప్రిల్లో మదర్ ఇదయ్యారు, అక్టోబర్లో ఎంగేజ్మెంట్, ఫిబ్రవరిలో పెళ్లి. జస్ట్ 1 year తిరగకండి. అంటే మీరు దాన్ని ఎలా ఫేస్ చేశారు విష్ణు? అంటే మీ మదర్ చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటది, బికాస్ అంటే అన్ని ఇయర్స్ కనీ పెంచి ఏదైనా నేను ఒక షోకి వెళ్తున్నప్పుడు ఇలా డ్రెస్ వేసుకున్నాను అని అంటే ఆవిడ చాలా పొంగిపోతూ ఉండేవారు అనమాట. అబ్బా నాకు ఇప్పుడు ప్రతి తల్లికి కూడా వాళ్ళ అమ్మాయి అన్న వాళ్ళ అబ్బాయి అన్న ఎంతో ముద్దుగా ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నా సరే. అలాంటిది అబ్బా ఎంత బాగుంది బంగారు తల్లి ఇలా మాట్లాడుతూ ఉంటారు. దాని తర్వాత నేను పెళ్లికి నేను ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా సరే నేను ఆవిడ ఫోటో ముందు పెట్టి చూపించుకునేదాన్ని అనమాట. అంటే పెళ్లికి నేను ఈ పట్టు చీర కొన్నాను, ఇక్కడ ఈ శారీ కొన్నాను, వీళ్ళకి ఇది పెట్టాలి అలా అన్నట్టు అలా ఉండేది. అండ్ కంప్లీట్ గా ఇట్ వాజ్ రియల్లీ పెయిన్ఫుల్. కాకపోతే ఆ టైంలో పెళ్లి అయిన తర్వాత కూడా నేను అంతే స్ట్రాంగ్ గా ఉన్నా. అంటే ఎక్కువగా నాకు మమ్మీ గుర్తొస్తున్నారని బాధపడడం కానీ లేదు అని అంటే అవన్నీ పెట్టుకుని ఇలాంటివి నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఆ ఒక సింపతి కార్డ్ అనేది ప్లే చేయలేదు నేను. బికాస్ మెయిన్ మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మనం దేనైనా బీట్ చేయొచ్చు. మీరు కూడా 21 అంటే చాలా చిన్నది. మీ మదర్ మీ పెళ్లి చూడలేదు, మీ మదర్ అనుకునేది ఏమీ చూడలేదు. ఆ పెయిన్ మీరు ఎలా దాన్ని? నాకు ఇప్పటికే అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఇండస్ట్రీకి అసలు ఎలా వచ్చాను, వాళ్ళ సపోర్ట్ తో వచ్చాను. అంటే ఆటోకి మా డాడీకి రోజుకి 150 రూపీస్ వస్తే 50 రూపీస్ ఇంట్లో పెట్టి 100 రూపీస్ ఆటోలకు తిప్పేవారు, మూవీ ఆఫీసులకి వీటికి. అంటే ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను నేను. ఈరోజు 10 మంది నేను బయటకు వెళ్ళాను అని అంటే 10 మందిలో కనీసం ఒక ఇద్దరైనా సరే నన్ను అడిగి ఫోటోగ్రాఫ్స్ అడుగుతారు. అవన్నీ వాళ్ళు చూడలేకపోయారు, ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది అనమాట. జస్ట్ మా మమ్మీ హాస్పిటలైజ్ అయినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ వాల్ పేపర్ చూసి నర్సెస్ వీళ్ళందరూ కూడా అడిగేవారంట, మీ అమ్మాయి ఎప్పుడు వస్తుంది రమ్మని చెప్పండి మేము ఫొటోస్ దిగాలి అని. దానికి పొంగిపోయేవారు. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఇంత ఇదిగా ఉన్నాము అని అంటే ఒక మెయిన్ రీజన్ కూడా అదే అయి ఉండొచ్చు. బికాజ్ నాకు డాడీ కూడా రీసెంట్ ఒక 2 years అయింది. ఇద్దరు లేరు. సో అందుకే మెయిన్ సిద్ధు కూడా నన్ను అంత బాగా చూసుకోవడానికి రీజన్ కానీ, అత్తయ్య మావయ్య కూడా అంటే ఒక తల్లి లేని వాళ్ళు అని కానీ. అండ్ అది కాకుండా ఏంటంటే సిద్ధు పెరిగిన విధానం కూడా తనకి అందరూ అక్కలు ఇలానే మొత్తం ఆడపిల్లలలో ఇతను ఒక్కడే అబ్బాయి అనమాట. సో తనకి ఆ వాల్యూస్ తెలుసు, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు. అంటే తనకి నేను కాకపోతే ఇంకెవరు ఉన్నారు, తను ఎవరికి చెప్పుకుంటుంది, నేనే ఎందుకు తన్ని హర్ట్ చేయాలి, ఈ ఆలోచన ఉంది తన దగ్గర. సో అందుకని అది ఒక మేజర్ రీజన్ ఇద్దరి రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండడానికి. సడన్ గా ఒక రోజు మీ మమ్మీ నీ కల్లో కనిపిస్తే నువ్వు ఫస్ట్ ఏం మాట్లాడాలి అనుకుంటావు? డెఫినెట్ గా ఐ టెల్ దట్ ఐ మిస్ యూ అమ్మా చెప్తాను. ఎందుకంటే అండ్ ఇంకొకటి సారీ కూడా చెప్తాను. చాలా సార్లు నాకు మదర్ అయిన తర్వాత తెలిసింది, అంటే మనం ఏదైనా ఒకటి తప్పు చేస్తే, సపోజ్ ఇప్పుడు అయాంష్ కానీ ఏదైనా సరే మనం ఏదైనా చేస్తే మనం ఎలాగా ఇదవుతాం అంటే, నేను కొంచెం పెరిగిన తర్వాత కానీ నాకున్న వర్క్ స్ట్రెస్లో కానీ షూటింగ్స్ అప్పుడు కానీ నేను చాలాసార్లు ఆవిడ మీద అరిచేసి ఉండొచ్చు, లేదా ఆవిడ మాటకి నేను రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు. అలాంటి టైంలో ఆవిడ ఫీల్ అయిన రోజులు చాలా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది కాకుండా ఏంటంటే నేను చాలా చాలా బిజీగా ఉన్నాను ఆవిడ ఒంట్లో బాగాలేని టైంలో. ఐసీయూలో ఉన్నప్పుడు కూడా నేను నైట్ 2 o'clock వెళ్ళే సిచ్యువేషన్. బట్ ఆ టైంలో నన్ను ఐసీయూలోకి ఎలా చేయరు.
లాస్ట్ ఏం మాట్లాడాలి అని అనుకున్నారు అనేది నాకేం తెలీదు. తర్వాత నేను వెళ్ళేటప్పటికి ఆవిడ లేరనమాట. తన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మీరు బిజీగా ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను హకీంపేటలో షూట్ చేస్తున్నా. సో ప్రొడ్యూసర్ తాండవ్ అన్నయ్యకే కాల్ వచ్చింది, వాళ్ళ మదర్కి కొంచెం సీరియస్గా ఉంది, మీరు ఇమీడియట్గా పంపించండి సంథింగ్. ఆయన ఆ టైంలో చాలా హెల్ప్ చేశారు. కౌశిక్ అన్న అండ్ తాండవ్ అన్న, రామ్ జగన్ గారు, వీళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో. అంటే అప్పుడు నాకు హాస్పిటల్స్, డాక్టర్స్, వీళ్ళు మనం వచ్చిందే డబ్బులు పెట్టాలి, చాలా లాక్స్ లో అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఏదైనా వర్క్ చేస్తే ఆ మనీ ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఈవెన్ ఒక మనకి ఇంజెక్షన్ వచ్చి 12,000 18,000 అలా ఉండేది, మనకి రోజు పేమెంటే 3,000. నేను షూట్లో ఉన్నప్పుడు ఆయనకి కాల్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పంపించండి అని చెప్తున్నారు తప్ప నాకు విషయం చెప్పలా ఏంటి అని. సో పంపించిన తర్వాత అప్పుడు ఐసీయూలోకి అలౌ చేయలేదు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా డాడీ చూస్తే ఆయన వెళ్ళిపోయారు, అంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయారు. దాని తర్వాత నేను ఆవిడకి బాక్స్ తీసుకెళ్దామని చెప్పి కొంచెం కర్రీ అది చేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని ప్రిపేర్ చేసుకుని వెళ్దాం అనుకునేటప్పటికి సిద్ధు ఫోన్ చేసి కిందకి రా, వెంటనే వెళ్దాము, అత్తయ్యని గుడివాడ తీసుకెళ్తారు అని అంటున్నారు అని అన్నారు. నేను అంటాను, ఇప్పుడు ఆవిడ గుడివాడ తీసుకెళ్లారు, మా ఊరు గుడివాడ తీసుకెళ్లారు అని అంటే ఆవిడ ఏమనుకుంటారు, నాకేదో అయిపోయింది అందు గురించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసారు అని అనుకుంటారు. వద్దు ఇక్కడికే తీసుకొచ్చేసాయి అని నేను అంటున్నా. బట్ అప్పటికే నాకు తెలియదు కదా ఆవిడ లేరు అని. నాకు హాస్పిటల్కి వెళ్ళే వరకు చెప్పు సేమ్ థింగ్. డాడీది కూడా నాకు హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఏది చెప్పలేదు. 2 విషయాల్లో కూడా సిద్ధు ఉన్నారనమాట. అంటే ఇద్దరి దగ్గరికి కూడా సిద్ధుగా తీసుకెళ్లారు నన్ను హాస్పిటల్కి. ఇంత నవ్వు మోకం వెనుక కొండంత బాధ ఉందా? ఎస్, అదే ఉండాలి కదా. ఎందుకంటే మనం బాధపడితే అది చూసి అవతల వాళ్ళు బాధపడతారు, మనం నవ్వితే అవతల వాళ్ళు కూడా నవ్వుతారు. సో మనం బతికినందుకు అట్లీస్ట్ అవతల వాళ్ళు నవ్వించాలి అన్నట్టు అనిపించింది. నేను అందుకే హాసిని క్యారెక్టర్ చేయడానికి కూడా ఒక రీజన్, ఎందుకంటే అంత త్వరగా రావు కామెడీ క్యారెక్టర్స్ అని చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి నాకు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు. చాలా బాధ అనిపించేవి ఏంటి అని అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం ఉన్నప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాము అని అంటే వాళ్ళు మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో తెలుసుకోకుండా కొంచెం ఫొటోస్ ఇవి అడుగుతూ ఉంటారు కదా. ఇన్ కేస్ ఎప్పుడైనా నేను లేదండి అనే ఏదైనా ఒకటి అయినప్పుడు కూడా మనకి ఇమీడియట్ గా ఒక పెద్ద మెసేజెస్ వచ్చేస్తాయి, దీనికి చాలా పొగరు, అందుకే తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. కానీ బేసిక్ గా ఏంటంటే ఇంత కోట్ల మందిలో మనం ఈ రోజు గుర్తుపడుతున్నారంటే మన అదృష్టం, చాలా అదృష్టం. కాకపోతే కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటది అని అంటే అవి తీసి వాళ్ళు ఎక్కడైనా పోస్ట్ చేసినప్పుడు అలాగా మనకు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఇదిగో చూడు నిన్నే వాళ్ళ డాడీ ఇదయ్యారా, వెంటనే చూడ ఎలా ఫొటోస్ ఇచ్చేస్తుంది. కొన్ని అలాంటి భయాలు కూడా ఉన్నాయి నాకు. నేను రీసెంట్ గా హాస్పిటల్లో సిలిండర్ పెట్టుకుని ఇలా పడుకుని ఉంటే అక్కడికి వచ్చి ఒక ఫోటో అడిగారు వాళ్ళు. మనం ఇంకా వాళ్ళని ఏమీ చెప్తాం అంటే వాళ్ళ అభిమానం అలాంటిది. మీ లైఫ్ లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు విష్ణు మీరు? సిద్ధుకి చెప్తాను థ్యాంక్ యూ అని. ఇంకా నాకు తెలిసి ఇంకా అంతకు మించి ఇంకెవరికి లేదనిపిస్తుంది. అంతే సిద్ధుకి చెప్తాను. బికాస్ నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా అమ్మ నాన్నలాగా చూసుకునే అత్తయ్య మావయ్యని కానీ షార్ట్ కట్ లో చెప్పాలంటే ఇంకా నేను కూతురే ఆవిడకి. నీ లైఫ్ లో ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? అబ్బో చాలా. ఇప్పటికీ మర్చిపోలేనని ఏదైనా సిచ్యువేషన్ ఉంటే చెప్పండి. మర్చిపోలేను అని అంటే ఏం కాదు, నేను ప్రతి ఒక్కరిని మనవాళ్ళు అని అనుకుంటా. అంటే నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఎవరైనా పేరెంట్స్ లేని వాళ్ళు కానీ లేదు అని అంటే వీళ్ళకి ఒక సపోర్ట్ కావాలి, ఇండస్ట్రీకి వచ్చారు, మనం ఉన్నప్పుడు మనకు ఎవరు సపోర్ట్ లేరు, మన వల్ల మనం చేయాల్సింది చేద్దాము అని అనుకున్నప్పుడు మనం మంచిగా వెళ్తాం. కానీ వాళ్ళు తిరిగి నాకే రివర్స్ చేస్తూ ఉంటారు. అంటే నువ్వు అనుకున్నంత మంచోళ్ళం కాదు మేము అన్నట్టు క్రియేట్ చేస్తారు నన్ను. అంటే నేనేమన్నా పిచ్చిదాన్నా వీళ్ళని ఎందుకు అంటే నేను చాలా కష్టపడి సంపాదించుకుంటేనే నాకు నా పిల్లోడికి మా ఫ్యామిలీకి ఇవన్నీ ఉంటాయి, ఎవరికైనా అంతే. అయినప్పటికీ మనం ఎన్ని చేసినా కూడా ఆ మినిమం కృతజ్ఞత కూడా ఉండదు వాళ్ళకి. అంటే ఒకప్పుడు మనల్ని ఇలా చూసారు ఇలా చేశారు అని కూడా ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నేనేం ఫేస్ చెయ్యను మళ్ళీ వాళ్ళని, వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ గుచ్చి చెప్పి వాళ్ళు నన్ను ఇలా మోసం చేశారని ఏదో పగ గ్రడ్జ్ అలాంటివి పెట్టుకోవడం ఏం చేయను. ఎవరి పాపాను వాళ్ళు పోతారు. అలానే విష్ణు, మీరు ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు అంటే అది చాలా గ్రేట్ థింగ్. ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే ఆడపిల్లలకి మీరు ఎలాంటి సజెషన్
సజెషన్స్ ఇస్తారు? టాలెంట్, దాని తర్వాత లక్, మన హెల్త్ ని కాపాడుకుంటూ అండ్ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ మనకి మెయిన్ ఏదైతే వర్క్ వచ్చిందో అదే ఒక దేవుళ్లాగా భావించి ఆ వర్క్ కి మాక్సిమం రెస్పెక్ట్, ఆ డెడికేషన్ ఇచ్చి చేసుకుంటే అందరూ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అలానే విష్ణు, మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో? మా క్రేజీ కపుల్స్, మేఘ్నా అక్క, ఇంద్రనీల్ బావ. క్రేజీ కపుల్స్ అసలు క్రేజీ కపుల్స్ అని ఎవరు పెట్టారు అసలు? మా దాంట్లో చాలా క్రేజీగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదో ఒకటి కొంచెం కొత్తగా రోజు ఖచ్చితంగా ఉన్న వాట్సాప్ గ్రూప్ లో నా యూట్యూబ్ కి సంబంధించిన గ్రూప్ ఒకటి అండ్ మా క్రేజీ కపుల్స్ గ్రూప్ ఒకటి. మళ్ళీ మా హస్బెండ్స్ కి తెలియకుండా నాకు, మహికి, మేఘనాకి, మా ముగ్గురికి ఒక గ్రూప్ ఉంటుంది. మీకు విషయం తెలుసా, మీకు తెలియకుండా వాళ్ళ ముగ్గురికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండే ఉంటది. ఇది ఎప్పుడు కనిపెట్టలేదు, ఈసారి కనిపెట్టాలి మేము. అసలు ఎలా కనెక్ట్ అయ్యారు మీ క్రేజీ కపుల్స్? మా మ్యారేజ్ అయిన 3 months or 4 months తర్వాత నీతోనే డాన్స్ అని చెప్పి ఒక షో చేశాను. అవును, డాన్స్ షో. అందులో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరో ఒకరికి డాన్స్ రావాలి, ఒకరికి డాన్స్ రాకూడదు, అదే కాన్సెప్ట్ అని అన్నారు. సో ఓకే, అప్పుడే మాకు కూడా రీసెంట్ గా పెళ్ళైంది కాబట్టి వెరీ యంగ్ కపుల్ కింద మమ్మల్ని తీసుకెళ్లారు దాంట్లో. అప్పుడు ఆ టైంలో క్రియేట్ అయిన గ్రూప్, ఆ గ్రూప్ లో ఒక 4 మాత్రం అలా కలిసి అలా ఉన్నాం. ప్రతి అకేషన్ లో కూడా ఇంకా మన రిలేటివ్స్, అక్క, తమ్ముడు, వీళ్ళందరూ ఎలాగో వాళ్ళకి మేము అలాగా, మాకు వాళ్ళు అలాగా అనమాట. ఈవెన్ అయాన్ష్ పుట్టినప్పుడు కూడా ఫస్ట్ మేము మేఘనాక చేతిలో పెట్టాము. అబ్బా, ఎంత మంచిది మేఘనాక. అసలు నాకు కూడా తెలుసు కదా, అసలు ఎంత అమ్మలాగా అందరికి కుక్ చేస్తారు, అందరికి పెడతారు. చాలా మంచి మనిషి. అవును, వాళ్ళిద్దరి నుంచే మేము చాలా నేర్చుకునేది. ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చింది అని అంటే మహిక్ కానీ నాకు కానీ వీళ్ళిద్దరికి నేను ఒక తల్లిని అని చెప్పి పిలిచి బట్టలు పెట్టేస్తారు అనమాట. నేను నా పిల్లలకి దసరా వచ్చిందంటే బట్టలు పెట్టాలి, సంక్రాంతి వచ్చిందంటే ఇంటికి పిలిచి కొత్త అల్లుళ్ళని భోజనం పెట్టాలి. ఇలాగా ట్రెడిషన్. మా 3 couples కలిసాము అని అంటే కనుక ఇంకా అసలు మామూలు రచ్చకాదు. మా పిల్లలు వీళ్ళు అంతా క్రేజీ అనమాట. మీరు డబ్బుకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా? మనుషులకి ఇస్తాం. ఎందుకంటే నా లైఫ్ లో నేను చూసిన సిచ్యువేషన్స్ లో పేరెంట్స్ కి ఎప్పుడైతే హాస్పిటలైజ్ అయ్యారో ఆ టైంలో నాకు ఎవరో ఒకరు హెల్ప్ చేశారు. అవును, అది నాకు గుర్తుంది. సో మెయిన్ ఏంటంటే మనుషులకే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడిన మనుషులు రేపు ఉంటారో ఉండరో అనేది తెలియదు. డబ్బులు ఏముంది, ఈ రోజు నేను చిన్నప్పటి నుంచి ఏం చూడలేదు. ఫస్ట్ అంతా నేను బానే ఉన్నా, బట్ ఎప్పుడైతే మేము హైదరాబాద్ కి వచ్చామో అప్పుడు మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నాను. సో అందుకే మెయిన్ నేను మనుషులకే రెస్పెక్ట్ ఇస్తాను. సో మనుషులు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటారు. ఒక ఆర్ఫనేజ్ కి వెళ్ళినా లేకపోతే మనం ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళినా అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు చాలా తెలుస్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటారా మీరు? మమ్మీ డాడీ బర్త్డేస్ కి కానీ లేదు అని అంటే నాకు చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి నేను చేస్తూ ఉంటాను. మీ మమ్మీ మీ డాడీ లేరు అని చెప్పి మీరు ఆశ్రమంలోకి వెళ్తున్నారు, కానీ మమ్మీ డాడీ నుంచి ఆశ్రమంలో వేసేయడం, ఇంట్లోంచి బయటికి గెంటేయడం అలాంటి కొన్ని చేస్తున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడో వాళ్ళని అంత ఇదిగా చూసుంటారు కదా, వాళ్ళు ఎందుకు అలాగా చేస్తూ ఉంటారు అని. నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా చూసినప్పుడు నిజంగానే పాపం వాళ్ళకి ఏదో లేదు, ఎంత ఇదిగా పెంచి ఇలా చేసినా సరే అంటే అలా ఇంకా వాళ్ళని ఇంకేం చెప్పలేం వాళ్ళ గురించి. విష్ణు, నువ్వు ఒక గాసిప్ స్ప్రెడ్ చేయాలి అంటే నీ కోసం నువ్వే. నేను సెకండ్ ప్రెగ్నెంట్. అరే అది గాసిప్ ఏంట్రా, రియల్ అయిపోద్ది. ప్రస్తుతానికి అదే గాసిప్. అయితే ఇప్పుడు ఎవరికైనా నువ్వు ఫోన్ చేసి నేను సెకండ్ ప్రెగ్నెంట్ అనుకుంటా అని డౌట్ గా ఎవరికైనా చెప్తే అసలు రియాక్షన్ ఏంటో చూద్దామా? మేఘనాకి కాల్ చేయండి. డౌట్ ఉంది అని చెప్పండి ఊరికి, అసలు ఎట్లా ఫీల్ అవుతారో చూస్తాను. అక్క, నాకు సెకండ్ టైం కన్సీవ్ అయ్యానని డౌట్ గా ఉంది. అక్క డౌట్ గా ఉంది అంతే. అది నిజమవ్వాలి కోరుకుంటున్నా. సరే అక్క, థ్యాంక్ యూ, మళ్ళీ చేస్తా. మేఘనా అక్క, ఐఎమ్ రియల్లీ సారీ అక్క. అలాంటి విషయాలు కూడా ఫస్ట్ మీతోనే కదా చెప్పగలను నేను. మంచి విషయాలు ఎప్పుడు కూడా మంచి మనుషులకే ఫస్ట్ చెప్పాలి. అండ్ మా మంచి కోరుకునే మంచి అక్క. ఈ రోజు ఈవినింగ్ అంతా ఊహించేసుకున్నాను కదా, ఒక సెకండ్ కి నేను మొత్తం. సో సారీ అక్క, ఈవినింగ్ కలుద్దాం. బాయ్ అక్క. మీరు జస్ట్ సింపుల్ గా సారీ చెప్పి తప్పించుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత నాకు బావ దగ్గర నుంచి, మహి దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి గ్రూప్ లో ఇంత మెసేజెస్ వస్తాయి.
విష్ణు, మీ లైఫ్ గోల్ ఏంటి? గోల్ అని చెప్పను, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసి అయాన్ష్ ని మనం ఎలా పెంచాలి, వాడికి ఏం అలవాటు అవ్వాలి, వాడు ఉండే ఈ కల్చర్ కానీ ఇది మనం ఏది వాడికి దగ్గర చేయాలి, ఏది దూరం చేయాలి, ఏ విధంగా నచ్చ చెప్పాలి, అండ్ వాడి వల్ల ఏ అమ్మాయి కూడా నష్టపోకూడదు లేదా ఏ ఫ్యామిలీకి ఒక అన్యాయం జరగకూడదు. సో సంథింగ్ అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అంతే. ఇప్పుడు జరుగుతున్న ఈ గర్ల్స్ మీద ఫిజికల్ గా చేయడం కానీ ఫిజికల్ గా రీసెంట్ గానే మనం చూసాం, చాలా వర్స్ట్ న్యూస్ కదా అది. సో 10th క్లాస్ అబ్బాయిది. సో అలాంటివి అంటే వాళ్ళ మైండ్ ఎలాగా రన్ అవుతుంది అనిపిస్తూ ఉంటుందా, నా కొడుకుకి పెంచినప్పుడు ఇట్లా అన్ని రెస్పెక్ట్ చేయాలి. ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయాలనే కంటారు, అలానే పెంచుతారు. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా మారుతుంది అనేది మనం చెప్పలేం. ఇప్పుడున్న జనరేషన్ లో ఎంత పేరెంట్స్ మంచిగా ఉన్నా కూడా ఏమో ఎలా ఉంటారు తెలియదు. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు వాడు నా కొడుకు అని చెప్పి నేను గారాబం చేయడం కంటే వాడిని స్ట్రిక్ట్ గా పెంచడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అన్న ఒక 15 days షూట్ లో ఉంటాడు, నువ్వు ఒక 15 days షూట్ లో ఉంటావు, మొత్తం కలిపితే 1 month మొత్తం సంపాదిస్తూనే ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్. అసలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈఎంఐలు ఉంటాయి కదా, ఆ ఈఎంఐలు అన్ని అయిపోయిన తర్వాత చూపిస్తాను నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది. ఎంత ఉండొచ్చు అసలు ఇప్పటి వరకు? అసలు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? మాకు ఒక 3 BHK ఇల్లు ఉంది, సఫారీ కార్ ఒకటి ఉంది, అండ్ అయాన్ష్ ఉంది. వాడి కోసం మేము సేవింగ్స్ అయితే చేస్తాము. అండ్ నేను అప్పుడప్పుడు నాకు ఏమైనా నచ్చితే నేను గోల్డ్ అది తీసుకుంటాను. అండ్ ఆ గోల్డ్ తీసుకున్న తర్వాత మనకి ఏదైనా అవసరమైతే అది పెట్టి గోల్డ్ లోన్ కూడా తీసుకుంటాను. మొత్తానికైతే బ్రతకడానికి ఉంది. బ్రతకడానికి ఉంది. ఎవరైనా వచ్చి ఒక 5,000 10,000 హెల్ప్ చేయండి అన్నా కూడా అంతవరకు ఉంది. లాస్ట్ ఇయర్ మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి. అవును, అప్పుడు మీరు చాలా హెల్ప్ చేశారని విన్నాను. విజయవాడలో ఇట్లా వరదలు అది. అవును, ఆ టైంలో నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఈ ఏరియాలో ఇదైపోతున్నారు అక్క, ఈ ఏరియాలో ఇదైపోతున్నారు అని. బట్ నేను ఓన్లీ ఒక్క పర్సన్ ని మాత్రమే ట్రస్ట్ చేసి ఖమ్మం అండ్ విజయవాడలో ఏవైతే ఫ్లడ్స్ వల్ల వచ్చినాయో ఎక్కడైతే నీడ్ ఉందో వాళ్ళకి వీడియో కాల్ చేసి అవి తెలుసుకున్న తర్వాత నేను హెల్ప్ చేశా వాళ్ళకి. అండ్ మన రీసెంట్ టైమ్స్ లో కూడా సమ్మర్ చలివేంద్రం ఒక 3 months మేము రన్ చేసాము. అండ్ ఎవ్రీ ఫ్రైడే కూడా వచ్చిన అంత మందికి కూడా మజ్జిగ పాపం అత్తయ్య చేసేవారు. అంటే ఒక 25 liters 30 liters మేము పెరుగు తీసుకొచ్చి చక్కగా జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసి బకెట్స్ చేసామన్నమాట. సో అది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. సూపర్. ఎప్పుడు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వీలైతే మనం అందరం కూడా చేద్దాం. ఇలా చేంజ్ అవ్వాలి అనుకుంటే ఎవరిలా చేంజ్ అవ్వాలి అనుకుంటాను? ఎవరిలాగా చేంజ్ అవ్వాలి, నాకు నేను లాగానే ఉంటాను. ఎందుకు అనంటే అవతలి ఇప్పుడు మనం బయటికి మాత్రమే చూస్తాం వీళ్ళు బాగున్నారు అని, లోపల వాళ్ళు ఎన్ని పడుతున్నారు, వాళ్ళు ఎన్ని ఫేస్ చేశారో మనకు తెలీదు. సో నా లైఫ్ లో నేను నాలాగే ఉంటాను. బికాస్ నేను చాలా ఫేస్ చేశాను. వాటన్నిటి నుంచే నాకు ఈ స్ట్రాంగ్నెస్ కానీ ఈ స్ట్రెంగ్త్ కానీ బిల్డ్ అయింది. సో నాకు నేనులానే ఉంటా. నీకు కొన్ని ఫన్నీ థింగ్స్, ఇది ఓన్లీ క్యూట్ గానే, పులిహార రాజా అనేది ఎవరికి ఇస్తారు మీ సర్కిల్లో? శివనాగన్న. అవునా? శివనాగన్న అంటే అలా చేస్తాడని కాదు, ఆ థింగ్స్ అలా ఉంటాయి. థింగ్స్ అలా క్రేజీగా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనం దేనికైనా సపోజ్ ఏదైనా ఒకటి చెప్పాలి అని అనుకుంటే వెంటనే వచ్చేస్తాను పులిహోర కలిపినట్టు చెప్పేస్తారు అనమాట. లేదు ఇది ఇలా కాదు అలా కాదు అని. అండ్ మా ఇద్దరిని ఎక్కువగా ఏడ్పించే పర్సన్. కొన్ని సాంగ్స్ ఇస్తాం మీకు, అవి ఎవరికి డెడికేట్ చేస్తారు చెప్పండి. కొంచెం కొరుక్కు తినవయ్యా. ఎవరికి ఇస్తున్నది? సిద్ధుకే ఇస్తే ఇంకెవరికైనా ఇస్తే బాగుంటుందా? నాకు తెలుసు ఇది సిద్ధుకు మాత్రమే అని. తల్లి నా చిట్టి తల్లి ఆ సాంగ్ ఎవరికి ఇస్తారు? మా మేఘనాక్కకి ఇస్తారు. మేఘనాక్కకి. అక్క ఎవరే అతగాడు ఆ సాంగ్ ఎవరికి ఇస్తారు? ఎవరే అతగాడు మహి ఉంది అంతేగా. అంతేనా? ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు? నేనే అది నువ్వే. అందగాడా అందాలన్నీ అల్లుకోరా ఆ సాంగ్ ఎవరికి ఇస్తారు? మహేష్ బాబుకా? మరి అందగాడు ఆయనే కదా ఉంటారు. అలా మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈయన హీరో కాదు, దేవుడు. యాక్చువల్ గా అందరూ ఇష్టమే ప్రతి ఒక్కరు, కాకపోతే ఆయన అందరికంటే ఒక స్టెప్ పవన్ కళ్యాణ్ గారు అని మనకి ఒక హీరో ఫీల్ రాదు. ఒక ఎందుకంటే ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది చిన్న పిల్లల నుంచి కూడా. ఇష్టమైన హీరోయిన్ ఎవరు మీకు? అందరూ కష్టపడి చేస్తారు కాబట్టి అందరూ చాలా చాలా ఇష్టం. బట్ సౌందర్య గారు స్మాల్ స్క్రీన్ లో ఆషిక 39 చేసింది కదా, ఆషిక తను. హీరో అమ్మా మా ఆయన. ఓ అంతేగా, ఇంట్లోనే హీరో ఉన్నారు, ఇంట్లోనే హీరోయిన్ ఉన్నారు.
అసలు సక్సెస్ అంటే ఏంటి విష్ణు? సక్సెస్ అంటే ఇప్పుడు ఒక డాటర్గా ఉన్నప్పుడు పేరెంట్స్ని మనము మెప్పించగలిగేటట్టు ఉండాలి. నా కూతురు ఇది అని ఒక 10 మందికి చెప్పుకునేటట్టు ఉండాలి, అది సక్సెస్ అంటే. అండ్ కోడలుగా అయిన తర్వాత కూడా తిను మా కోడలు అని చెప్పుకునేటట్టు ఉండాలి. అండ్ హస్బెండ్కి కూడా తిను నా భార్య అని చెప్పుకునేటట్టు ఉండాలి. అంటే వాళ్ళకి ఏ మాట రానివ్వకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్లోనూ పడేయకుండా, వాళ్ళు తలదించుకునే పని మనం ఎప్పటికీ చేయకూడదు. మన వాళ్ళే మనల్ని ప్రేస్ చేయాలి, అప్పుడే సక్సెస్. అది నీ ఫ్యాన్స్ కి, బిగ్ టీవీ ఫ్యాన్స్ కి ఏదైనా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సక్సెస్ అవ్వడానికి ఎలాంటి సజెషన్స్ ఇవ్వలేను, కానీ ఐ జస్ట్ విష్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అది మనసు పెట్టి, మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుని అండ్ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుని, మీ మంచి కోరుకునే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని 1కి 10 సార్లు ఆలోచించి చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. కనిపించే దేవుళ్ళే మనకి పేరెంట్స్. సో అలాంటప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఉంది అని అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏదున్నా సరే మనకి బ్యాక్ గా ఒక పెద్ద సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు దేవుడిని బాగా నమ్ముతారు కదా? దేవుడిని నమ్ముతాను, దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? మీరు దెయ్యాలను కూడా నమ్ముతారా? ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అంటే అది ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టే కదా. చూడడం కానీ ఏదైనా ఫేస్ చేయడం కానీ దెయ్యాలతో జరిగింది. ఏంటి ఒక సిచ్యువేషన్ చెప్పండి. డాడీ గారి తాతయ్య అంటే మా తాతయ్య గారు భూత వైద్యులు అనమాట. అప్పట్లో అలానే ఉంటారు కదా, సో అందుకేనే నాకు తెలుసు వాటి గురించి. సో ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు. వచ్చేవా మీ ప్లేసెస్ లో? వచ్చేవి. అవి సమ్ హెయిర్ ఏదో కట్ చేసి ఒక గాజు సీసాల్లో పెడితే అవి ఏడ్చేవి, ఇవన్నీ తెలుసు నాకు. అమ్మో, నిజంగా ఉంటాయా? మంచి దెయ్యాలే, అన్ని మంచిగా చేస్తాయి. మనం మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగా చేస్తాయి. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు విష్ణు? ఎక్కువ నేను అరుణాచలంకి వెళ్తాను. అరుణాచలంకి వెళ్తాను. ఇప్పటికి 5 times వెళ్ళి 5 times కూడా గిరి ప్రదక్షిణ చేసుకున్నాను. సో నెక్స్ట్ మంత్ కూడా వెళ్ళిపోతా. అరుణాచలం ఎక్కువ వెళ్తాం. అండ్ శ్రీశైలం వెళ్తాం, తిరుపతి వెళ్తూ ఉంటాం. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. మా బిగ్ టీవీ ఆడియన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం అసలు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మీ పర్సనల్స్ అన్ని షేర్ చేసుకొని మీరు అనుకున్న అన్ని లైఫ్ లో మనస్ఫూర్తిగా నెరవేరాలని, అన్ని కోరికలు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మీకు కిసిక్ టాక్స్ కి రావడం? చాలా చాలా బాగుంది. నేను యూజువల్లీ చూస్తూ ఉంటాను మన వాళ్ళందరూ వచ్చినవి, ఇవి ప్రోమోస్ ఇవన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ గా క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే తెలీదో అలాంటి విషయాలు తెలియజేయడం కానీ, ఇలాంటి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుని ఈ షో అనేది చాలా చాలా బాగుంది. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా చెప్పిన దానివల్ల ఎవరైనా మోటివ్ అయ్యి అది కొంచెం మార్చుకోగలిగితే ఓకే. అండ్ నాకున్న నాలెడ్జ్తో చెప్పాను, నేను కూడా ఏం పెద్ద ఏజ్డ్ కాదు, బట్ నాకు జస్ట్ ఉన్న నాలెడ్జ్తో మీకు చెప్పాను. సో అవి కొంచెం మంచిగా తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా రెస్పెక్ట్ చేసి అందరికీ హ్యాపీగా ఉండాలి, వీలైనంత వరకు పాజిటివిటీని, లవ్ని అంతా స్ప్రెడ్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ. విష్ణు, నువ్వు ఒక గాసిప్ స్ప్రెడ్ చేయాలి అంటే నీ కోసం నువ్వే. నేను సెకండ్ ప్రెగ్నెంట్. అరే అది గాసిప్ ఏంట్రా, రియల్ అయిపోద్ది. ప్రస్తుతానికి అదే గాసిప్. అయితే ఇప్పుడు ఎవరికైనా నువ్వు ఫోన్ చేసి నేను సెకండ్ ప్రెగ్నెంట్ అనుకుంటా అని డౌట్ గా ఎవరికైనా చెప్తే అసలు రియాక్షన్ ఏంటో చూద్దామా? అక్క, నాకు సెకండ్ టైం కన్సీవ్ అయ్యానని డౌట్గా ఉంది. అక్క డౌట్గా ఉంది అంతే. అది నిజమవ్వాలి కోరుకుంటున్నా. సరే అక్క, థ్యాంక్ యూ, మళ్ళీ చేస్తా. మేఘన అక్క, ఐఎమ్ రియల్లీ సారీ అక్క. గుద్దు గుద్దుతాడు